ఏం వానలో ఏం కాలమో అర్థం కాకుండా అయిందుల్లా. జూలై నెల దగ్గర సగానికి వచ్చినా ఇంకా గట్టిగా పెద్ద వాన పడలేదు, చెరువులు నిండలేదు. చూసేటందుకు మబ్బులేమో అబ్బా ఇక ఇవాళ మస్తు వాన అన్నట్టు పడుతున్నాయి. ఆఖరికి తుంపర చినుకులే పడిపోతున్నాయి. ఇక ఇప్పటికైనా వానదేవుడా మాపై జాలి చూపెట్టి కుండపోత వానలు గురిపియమని అమ్మలక్కలు ఇగో ఇట్లా దేవుణ్ణి కొలిసిండ్రు. సూర్యాపేట జిల్లా నషింపేట అమ్మలక్కలు వీళ్ళంతా పసుపుతోని గంగమ్మ తల్లిని తయారు చేసి డప్పు సప్పులతోని ఊరంతా తిరిగి పాటలు పాడుతూ దేవుణ్ణి గొలుస్తూ కట్టమైసమ్మ గుడి దగ్గరికి వచ్చి మళ్ళా ఇట్లా పూజ చేసిండ్రు. దయగల్ల తల్లి మా మీద దయుంచి వర్షం గురిపియ్యమని దండం పెట్టుకున్నారు. అటెంక చెరువు తూముబండ మీద పాయం పోసి చిన్నపిల్లలతోని ఇట్లా చేయించిండ్రు. వర్షం రావాలని పంటలు పండాలని చేసిన 9 రోజులకి కట్టమైసమ్మ తల్లికి గంగమ్మ తల్లికి వరద పాయసం పోసి ఆన రావాలి. రైతులు మంచిగా పంటలు బండి పైర్లు బండి మాకు కలిసి రాళ్ళు కూలి చేసుకుంటే బతికటామని ఇన్నారులా 9 రోజుల నుంచి వర్షం కోసం పూజలు చేసి ఇవాళ కట్టమైసమ్మ తల్లి దగ్గరకు వచ్చి వరద పాశం చేసిండ్రట. దేవుడా వరుణదేవుడా జర జనాల మీద దయదలిచి మంచిగా వానలు కురిపించి పంటలు వండేటట్టు చేయి తండ్రి, నీకు పుణ్యం ఉంటది.